మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే స్ప్రౌట్స్ రాగి రొట్టె. మరి ఈ రొట్టె తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు స్ప్రౌట్స్ రాగి రొట్టె రాజు గారు. సో జనరల్ గా రాగి రొట్టె అనేది జనరల్ గా చేసుకుంటూ ఉంటారండి. సో దీనికి ఇప్పుడు మీరు స్ప్రౌట్స్ యాడ్ చేస్తున్నారా? yes అండి. సో ఆల్రెడీ రాగి రొట్టె మనకి హెల్దీ, సో దీనికి ఇంకా డబుల్ హెల్దీ. అదే ఎందుకంటే చాలా మందికి అంటే ఉట్టి ఆ రాగి ఫ్లేవర్ కూడా అంతగా నచ్చకపోవచ్చు, రిసీవ్ చేసుకోలేదు ఎక్కువ. సో ఇలా కొంచెం మనం స్ప్రౌట్స్ వాటితో పాటు కొంచెం స్పైసీగా కొంచెం అలా ఏమైనా యాడ్ చేసాం అనుకోండి, సో టేస్టీగా అవుతుంది. ఓకే అండి, మరి స్ప్రౌట్స్ రాగి రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ రాగి రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఓట్స్ పొడి 1/2 కప్పు, ఉడికించిన స్ప్రౌట్స్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం స్ప్రౌట్స్ కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇక్కడ కొద్దిగా వాటర్ వేడి పెట్టేసుకున్నాం. సో మిక్సీ జార్లో కొంచెం ఉడికించుకున్నాం అండి. సో అంటే మనకు ఫ్రై చేసుకున్నప్పుడు పెనం మీద చేసుకుంటాం కదా, సో స్ప్రౌట్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కొంచెం అంటే కొద్దిమంది తీసుకోవడానికి కూడా కొంచెం భయపడతారు, అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చని. సో కొంచెం ఉడికించుకుంటే ఏంటంటే కొంచెం అది తగ్గిపోతుంది బాగా. సో నేను ఉడికించిన స్ప్రౌట్స్, పచ్చిమిరపకాయలు, అల్లం అండి. సో పిండిలో కలిపేసుకోవాలి కాబట్టి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓకే. ఓకే, సో ఇలా సరిపోతుంది మనకు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. సో దీంట్లో రాగి పిండి, అలాగే ఓట్స్ పిండి అండి. సో మిక్సీ పట్టేసుకుంటే మనకు ఈ పొడి రెడీ అవుతుంది. సో రాజుగారు ఇందులో ఓట్స్ పిండి ఎందుకు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే మనకు రాగి పిండి చాలా మందికి ఆ రోటీ చేసుకోవడం రాదు, కొంచెం అలా అంటే విరిగిపోతూ ఉంటుంది. సో ఇది కొంచెం జిగట ఉంటుంది దీంట్లో, ఇది అలా హెల్ప్ చేస్తుంది, ప్లస్ హెల్దీగా కూడా మంచిది కాబట్టి ఓట్స్. సో అలా యాడ్ చేశాను. కొద్దిగా జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు అండి. సో కొద్దిగా వేడి నీళ్ళు పోసేసుకుంటే మనకు సో పిండి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. సో దీన్ని మనము చపాతీ పిండిలో కలిపేసుకోవడమే కదా రాజు గారు? అంతేనండి. సో రెడీ రాజు గారు పిండి? రెడీ అండి. సో ఇప్పుడు రొట్టె చేసేసుకున్నాం. సో కొంచెం పొడి పిండి వేసుకుని ఆన్ చేసి సో ఎలా వీలైతే అలా అండి. చేతితోనే నెట్టాలని ఏం లేదు, కర్రతో చేసేసుకోవచ్చు. సో ఎలాగో రాగి పిండితో మనం చేసుకునేది ఏదైనా కూడా మనకు చపాతీలాగా అంత స్మూత్ గా రావు ఎడ్జెస్. ఎస్ అండి. సో కాబట్టి కర్రతో అయినా ఏదైనా మనము మనకి, ఎందుకంటే కొంతమందికి ఇలా స్ప్రెడ్ చేయటం రాదు కదా చేతులతో. ఎస్. సో ఫైనల్ గా తీసేటప్పుడు ఒకసారి ఎడ్జెస్ అన్ని ఇలా క్లోజ్ చేసేస్తే సరిపోతుందేమో. సో ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసి 2 వైపులా మనం కాల్చుతున్నాం. సో లేకుంటే మనం ప్లెయిన్ గా అయినా తీసుకోవచ్చు. అంటే ఉట్టిది కొంచెం వాటర్ పెట్టేసి, అంటే జొన్న పిండిలా కొంచెం ఒక్క సైడ్ లో వాటర్ పెట్టేసి అలా చేసుకోవచ్చు. సో మామూలుగా చపాతీ కాల్చుకుంటాం కదా, సో అలా కూడా మనం తీసుకోవచ్చు.
ఓకే. సో వీటికి కాంబినేషన్స్ ఏవైనా మనము నిలవ పచ్చళ్ళతో తింటే బాగానే ఉంటుందేమో కదా. సో అది కానీ కొంచెం సైడ్లో ఆనియన్ పెట్టేసుకున్నాను, ఉల్లిపాయ. సో బాగా అయిన తర్వాత మనం రెండో వైపు కూడా మార్చుకున్నాం. ఇవేం నిలువ ఉంటాయి రాజు గారు, అంటే ఒక 1-2 days అలాగా? అంటే దీంట్లో మనం స్ప్రౌట్స్ యాడ్ చేసాం కదండి, సో అది కొంచెం స్మెల్ వస్తుంది, ఉడికిచ్చాం కాబట్టి వాటర్ యాడ్ అయిపోయింది దాంట్లో. ఓకే, ఉట్టిదైతే ఉంటుంది కదా. ఓకే, సో కొంచెం మనకు డాట్స్ లాగా వస్తాయి కదండి, కొంచెం బర్నింగ్, కొంచెం అలా కాల్చుకుంటే బాగుంటుంది రాగి పిండి. ఓకే ఓకే. సో జావాది చేసుకున్నప్పుడు మనం కొంచెం ప్రాసెస్ చేసింది మనం పిండిలా చేసుకొని వాడుకుంటాం కదా, సో ఇక్కడ కొంచెం పచ్చి పిండి వాడతాం కాబట్టి కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం ఎర్రగా కాలాలన్నమాట. అవునండి. సో అటు పక్క కాలాకి ఇటు పక్క చేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో ఆయిల్ వేసాక చాలా తొందరగానే వేగుతుంది. సో ఈ రాగి రొట్టెలో కొంచెం కష్టం మనకు, ఆ బర్నింగ్ డాట్స్, ఎందుకంటే ఆల్రెడీ నల్లగా ఉంటుంది కదా. స్టిల్ కొంచెం తెలుస్తూ ఉంటుంది అంటే బాగా కాలితే తెలుస్తుంది. ఓకే అండి, సో ఇలా వచ్చాయి కదా. సో ఈ పక్కన అయినట్టుంది కదా, అటుపక్క కాస్త కాలితే ఇంక తీసేసుకోండి. ఎస్. సో మీకు చూస్తూ ఉండండి. సో ఇలాగ నేను కార్వింగ్ చేసేస్తాను. ఆరెంజ్ తీసుకున్నాను. తొన్నలతోనా? ఆ తొన్నలు మొత్తం అలా సెట్లా అలాగే ఉండాలి. ఓహో. సో చిన్న చిక్లా చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఈ ఫైబర్ కూడా కొంచెం అలాగే ఉంటే కొంచెం అలా పట్టుకొని ఉంటాయి అవి. ఓకే ఓకే. సో దీన్ని బీక్ వచ్చేసి క్యారెట్లో తీస్తున్నాను. ఇది ఆఫ్ చేసేయచ్చా రాజు గారు? ఆఫ్ చేసేయచ్చు. సో లెగ్స్ అండి. ఓకే. సో దీన్ని రెండుగా కట్ చేస్తున్నాను. ఓకే. సో పైన కొంచెం ఆ క్రౌన్ లా కూడా ఇస్తున్నాను. తల సో టోటల్ బాడీ దాంట్లోనే వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ కొంచెం ఘాట్ పెట్టేసి దాంట్లో పెట్టేసేద్దామండి. ఓకే ఓకే. లెగ్స్ ఇలా జస్ట్ అలా ముందు ప్లేస్ చేయడం మనం. ఓకే. సో బీక్ కూడా కొంచెం సన్నగా చేసేస్తున్నాను. అన్నీ జస్ట్ దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసుకోవటమే. ఎస్. ఓకే. సో ఐస్ వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా. సో వీటిని లవంగంతో ఫిక్స్ చేసేస్తున్నాను. ఓకే. ఓకే. సో రెడీ. సో ముందుగా రోటీ తీసేసుకున్నాం. ఓకే.
ఓకే, సో రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి స్ప్రౌట్స్ రాగి రొట్టె రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ రాగి రొట్టె తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ఉడికించిన స్ప్రౌట్స్, పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో రాగి పిండి, ఓట్స్ పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కొద్దిగా వేడి నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ రాగి రొట్టె రెడీ.